ఈ సమయంలో దేవుడు సిలువలో పలికిన 7 మాటలు 2వ మాట నాకు ఇచ్చినందుకు పాస్టర్ గారికి పాస్టర్ గారికి దేవుడు కూడా వందనాలని ఈ సమయంలో చిన్న పాట పాడుకోవాలి. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, నీ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. ఏ పాపం ఎరుగని నీవు, ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ పాపం ఎరుగని నీవు, ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ జ్ఞానము తెలియని నీవు, అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, మోయలేని మానుతో మోపైన ఉమ్ములతో నడవలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలివాలిపోయావా. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. హల్లెలూయా. ఈ సమయంలో 2వ మాట ప్రారంభించే ముందు చిన్న ప్రయత్నం చేసుకున్నాం. మహాపరిశుద్ధాత్ముడైన మా పరలోక తండ్రి, వందనములు తండ్రి, కృతజ్ఞత స్తోత్రాలను ప్రభా, మహోన్నతుడ మహిమాన్వితుడ తండ్రి, నీ మహిమలకు లెక్కలేని మహిమలు ఎంత ప్రభావాలను ప్రభా, నీకే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి ప్రభా, మీరు సిలువలో పలికిన 7 మాటల్లో నాకు 2వ మాట అందించగా మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి మీరు నాతో కూడా నాకు తోడుగా ఉండి మీరే నాతో మాట్లాడించండి ప్రభా. మీరు నాకు ధైర్యాన్ని కలిగజేసి ఈ మాట ఆలకించే ప్రతి వారికి కూడా అర్థమయ్యేలాగా అందిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామముతో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ ప్రభు గారు పడుకున్న 2వ మాట ఏమిటంటే లోక సువార్త 23వ అధ్యాయం 43వ వచనం తీసుకుంటే ఒకసారి చదవండి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఏమన్నారండి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యంగా నీతో చెప్పుచున్నాను అంటున్నాను. ఇక్కడ యేసుప్రభు వారు పలుకుతున్న మాట ఎవరి కోసం అంటే, ఇక్కడ యేసుప్రభు వారితో 2 దొంగలు కూడా సిలువ వేశారండి. అందులో 2వ వారితో పలుకుతున్న మాట ఇది. ఏమంటున్నారు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిత్యంగా నీతో చెప్పుచున్నాను అని అన్నారు. అదేంటి? అక్కడ 2 దొంగలు ఉంటే 2వ వారితో మాత్రం ఎందుకు అంటున్నారు? మొదటివాడు మంచివాడు కాడా, 2వ వాడే మంచివాడా అని మనకు సందేహం వస్తున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే 2 దొంగలే, 2 నేరస్తులే, 2 సిలువ వేయబడిన దొంగలే. అయితే ఇక్కడ రోమ ప్రభుత్వం వారు అప్పట్లో ఘోరమైన నేరాలు చేసిన వారికి, హత్యలు చేసిన వారికి ఇలాంటి ఘోరమైన శిక్షలు విధించేవారు. అందులో అతి భయంకరమైన శిక్ష ఈ సిలువ శిక్ష. అలాగే మరి ఏ తప్పు ఏ నేరం చేయని యేసుప్రభు వారిని కూడా 2 బందిపోటు దొంగలతో సిలువ వేయడం చాలా బాధాకరం. అలాగే మరి ఆ సిలువ వేయబడిన దొంగలు కూడా ఈ యేసుప్రభు వారిని దూషిస్తూ మాట్లాడుతున్నారండి. అది ఎలాగంటే ఇక్కడ మనం చూసుకుంటే సిలువ వద్దకు అనేక మంది ప్రజలు వచ్చారు. ఆ ప్రజల్లో చాలా మంది పరిసయ్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. అసలే యేసుప్రభు వారంటే ముందు నుంచి వారికి దూషణగా ఉండేది. అందుకని వాళ్ళు యేసుప్రభు వారికి సిలువ వేసినట్టే వారు ఆయన దగ్గరికి వచ్చి ఏమంటున్నారండి? మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం తీసుకుంటే, ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చు, అప్పుడు మనం చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇలాగ ఆయన దూషిస్తుంటే ఆ మాటలు విని సిలువ వేయబడిన దొంగలు కూడా ఆయన్ని దూషిస్తున్నారండి.
ఇప్పుడు అక్కడికి వచ్చిన పరిచయాలు ఏమంటారు? నువ్వు దేవుని కుమారుడు అన్నా, నువ్వు రాజు అన్నా, నువ్వు దేవాలయం పడగొట్టి 3 రోజుల్లో లేపుతానన్నా, ఎక్కడ పోయింది నీ మహిమ? ఏడిలే దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నువ్వు సిలువ మీద నుంచి దిగు, నువ్వు కాపాడుకో అనేసి హేళన చేస్తున్నారు. అయితే వాళ్ళతో పాటు ఈ దొంగలు కూడా వాటిని దూషిస్తున్నారు. అయితే ఈ దొంగల గురించి మనం తెలుసుకుంటే మత్తయి సువార్త 20:25 తీసుకుంటే, మత్తయి సువార్త 20:27-38 పేజీ. 27-38 పేజీ. మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఇక్కడ కుడివైపున ఒకడు, ఎడమవైపున ఒకడు కూడా ఆయనతో పాటు 2 బందిపోటు దొంగలని సిలువ వేసినట్టు మనం చూస్తున్నామండి. అయితే బందిపోటు దొంగలు అంటే మామూలు దొంగలండి కాదండి. అప్పట్లో ప్రయాణాలు చేసి వ్యాపారాలు చేసి వారిని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు దొంగలించి హత్య చేసి దోచుకునే వారిని బందిపోటు దొంగలు అంటారు. అలాంటి బందిపోటు దొంగలతో కూడా యేసుక్రీస్తు వారిని కలిపి సిలువ వేశారని. అయితే ఇక్కడ యేసు ప్రభు వారిని ఉదయం 9 గంటలకు సిలువ వేశారు, మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చనిపోయారు. అయితే ఈ 9 గంటల నుంచి 3 గంటల మధ్యలో జరిగిన సంఘటన బట్టి చూస్తే సిలువలో ఉన్న 2వ దొంగ మారు మనసు పొందుతాడు, పశ్చాత్తాపడతాడు. అది ఎలాగంటే చూద్దాం. లోక సువార్త 23:39 తీసుకుంటే, వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాడు. అయితే ఇక్కడ ఆ దొంగ యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నప్పుడు అది కావాలని అన్నాడంటే అది కావాలని అనలేదండి. ఆ పరిస్థితిలో ఎవరున్నా సరే అలాగే మాట్లాడతారు. ఎందుకంటే అతను తెలియని బాధలో ఉన్నాడు, ఏమి చేయలేని నిత్య స్థితిలో ఉన్నాడు. ఒక విధంగా చెప్పుకుంటే మనం ఏదైనా బాధలు ఉన్నప్పుడు మనం హేళన చేశారనుకోండి, ఆ బాధ భరించలేక మనం ఏం చేస్తాం? వాళ్ళని తిడతాం, లేకపోతే చేతులు ఏది ఉంటే అది ఇచ్చేస్తాం. కానీ ఈ చేతులకి కాలికి మేకలు వేస్తారు, ఇక నోరు ఒకటే ఖాళీగా ఉంది. ఆ నోటితో యేసు ప్రభు గారు ఆ ప్రజల పరిచర్యలు తిడుతుంటే ఈయన కూడా అలాగే దూషిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అయితే 2వ వాడు మాత్రం తెలియదు. 2వ వాడు మాత్రం ఆ మొదటి వాడిని గద్దించి ఒక మాట పలుకుతున్నాడండి. ఆ మాట మనం చూసుకుంటే లోక సువార్త 23:40 చూసుకుందాం. అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటిని తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనను. ఇక్కడ ఏం పలుకుతారండి? అయితే 2వ వాడు మొదటి వాడిని గద్దించి, నీవు ఇదే శిక్షలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం కానీ ఈయన ఏం తగ్గుదం చేయలేదని చెప్పి ఆ మొదటి వాడిని 2వ వాడు గద్దిస్తూ చెప్తున్నాడు. మనం చేసిన తప్పులకి, మనం చేసిన నేరాలకి ఇది అయితే మనకి న్యాయమే, ఏ తప్పు చేయని వానికి ఈ నేరం ఎందుకు ఇచ్చారు అనేసి 2వ వాడితో గద్దిస్తూ యేసు ప్రభువుతో మాట అంటున్నాడు. అది ఏ మాట అంటే తర్వాత చెప్తారు. 42 ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ 2వ వాడు ఆ మొదటి వాడిని గద్దించి యేసు ప్రభు వారి వైపు తిరిగి ఏమంటున్నారంటే, యేసు, నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నారండి.
అయితే ఈ మనిషికి ఇంత మారుమనిషి ఎలా వచ్చింది, ఇంత సడన్ గా ఎందుకు వచ్చింది? అప్పుడు దాకా ప్రభువుని దూషించారు, తిట్టారు. అలాంటిది ఒక్కసారి మారుమనిషి ఎలా పొందాడని మనం ఆలోచిస్తే, ఇద్దరు దొంగలు కూడా దేవుణ్ణి దూషిస్తున్నారు. అయితే ఈ రెండవ దొంగ మారుమనిషి ఎలా పొందాడంటే, దేవుడు కాదు ఎలా పొందాడని మనం ఆలోచిస్తే, మరి ఆ దొంగ ఎన్ని సంవత్సరాలు యేసుప్రభు వారితో తిరిగాడు, ఎన్ని ఆదివారాల మందిరానికి వెళ్ళాడు, ఎన్ని శుక్రవారాల మందిరానికి వెళ్ళాడు, ఎన్ని మంగళవారాల మందిరానికి వెళ్ళాడు, ఎన్ని ఈస్టర్ డేలు చేసుకున్నాడు, ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకున్నాడు, ఎన్ని క్రిస్మస్ చేసుకున్నాడు, ఎన్ని సభలకు వెళ్ళాడు, ఎన్ని సువార్తలు చేసి చెప్పాడు. ఎలాగని ఆలోచిస్తే ఆయన జీవితంలో ఏమున్నాయంటే లేవండి. కానీ ఆ దొంగ మారు మనసు పొందడానికి కారణం ఏంటంటే, ప్రభు గారు సిలువలో పలికిన మొదటి మాట. అదేంటంటే, తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని ఆ మాట పలికినప్పుడు ఆ దొంగ పశ్చాత్తాపడి మారు మనసు పొంది, అయ్యో నేను ఇప్పటి వరకు దూషించింది ఈ దేవుడినా, నేను ఇప్పటి వరకు దూషించింది మహాత్మున్నా, నేను ఇప్పటి వరకు దూషించింది ఈ పరిశుద్ధుని మారు మనసు పొంది పశ్చాత్తాపడి అప్పుడు యేసు ప్రభుతో అన్నారు, యేసు నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాను. అందుకైన వానితో నేడు నీవు కూడా నాతో పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుతున్నానని అన్నారండి. అయితే అప్పటి వరకు దూషించిన వారిని ఒకసారి అంత వరం ఎందుకు ఇచ్చారు, అంత గొప్ప అవకాశం ఆయనకి ఎందుకు ఇచ్చారు? అప్పటి వరకు దూషిస్తున్నారు. మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరన్నా వచ్చి మన బాధలో ఉన్నప్పుడు మనల్ని హ్యాండిల్ చేస్తారండి. వాళ్ళే మన దగ్గరికి మళ్ళీ సహాయం కోసం వచ్చినప్పుడు మనం ఏమంటాం, నువ్వు నన్ను అలాగన్నావు ఎలాగన్నావు, ఇప్పుడు నా సహాయం కోసం వచ్చావా అని వారిని దూషిస్తాం. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు నిన్నదాకా నన్ను దూషించావు, నన్ను ఏలం చేసావు, ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే నేను ఎలా జ్ఞాపకం చేసుకుంటానని అన్నారండి. అనలేదు. వెంటనే ఆయన ఏమన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందామని నిశ్చయంగా నీతో చెప్పుతున్నానని అన్నారండి. అయితే దేవుడు కాబట్టి యేసు ప్రభు గారు సిలువలో ఉండి కూడా ఆయనకి ఆ దొంగకి అంత గొప్ప అవకాశాలు ఎందుకు ఇచ్చారంటే, ఒక ఆత్మను రక్షించాలనే తపనతో ఆయన ఈ అవకాశాన్ని ఇచ్చారు. యేసు ప్రభు సిలువలో ఏలబడుతూ కూడా ఆ సిలువలో ఉన్న సందర్భాన్ని బట్టి చూస్తే ఆత్మ సంరక్షణ ఎంత ప్రాముఖ్యమో మనకు తెలియజేశారండి. ఎందుకు ఈ ఆత్మ పరిరక్షణ, ఎందుకు ఈ ఆత్మ సంపాదన? ఇలా చేస్తే మనకి ఏమొస్తుందంటే, పరలోకంలో ఉన్న తన తండ్రి తన దూతలతో కలిసి సంతోషిస్తారు, ఆనందిస్తారనే తపనతో యేసు ప్రభు గారు ఆ శిలువలో ఉండి ఆ ఆత్మ పరిరక్షణ కోసం అక్కడ ఉంచినట్లు మనం తెలుసుకోవాలండి. అయితే అందుకే మనం కూడా ఈరోజు ప్రభు వారిని నమ్ముకున్న మనం, క్రీస్తుని ధరించిన మనం కూడా ఆత్మ పరిరక్షణ కోసం మనం తప్పించాలండి, అలాగే ప్రయాసపడగా ఉండాలండి. అయితే ఈ రోజుల్లో మనం సువార్త అనగానే, దేవుడి పనులు అనగానే మనం చాలా వెనకడుగు వేస్తున్నాం. దేవుడి పని అనగానే మనం ఒక అడుగు ముందుకు వేయవలసింది ఉండగా 10 అడుగులు వెనక్కి వేసి మన బాధలతోనూ, మన శ్రమలతోనూ, మన కుటుంబ సమస్యలతోనూ, మన ఒడిదుడుకులతోనూ మనం ముందుకి అడుగులు వేయలేకపోతాం. అయితే వీటన్నిటికీ మనకి దేవుడు ఉన్నాడు, కానీ మనం ఎందుకు ఇలాగా చేయలేకపోతున్నాం అంటే, ఒక ఆత్మ కష్టంలో ఉంది, ఒకడు కష్టంలో ఉన్నాడు, వాడిని ఆదుకోవాలి, దేవుడు సువార్త చెప్పి దేవుడు రక్షణ పొందించి వాడికి మారు మనసు కలిగజేసి ఆ ఆత్మను రక్షించాలనే తపన మనకు లేదండి. ఎంతసేపు మన పని మందే, మన రక్షణ మందే. అంతేగాని ఎదటోని రక్షించాలి, వాడికి కూడా మనకులాగా దేవుని సహాయం అందించాలి, సువార్త ప్రకటించాలి అనే తపన
మనకుంటే దేవుడు ఎన్నాళ్ళు చేసిన ఈ సువార్తలో ఈ మహిమలో మనం కూడా ఆయనకి ఒక సాధనంగా మనం ఉండగలుగుతామండి. అయితే ఈ రోజు దేవుని కలిగిన మనం అంతా కూడా ఎలా ఉండలేకపోతున్నాం? మనం అందరూ కూడా ఆత్మల కోసం ప్రయాసపడే ఎలా ఉండాలంటే మనం అందరూ కూడా ఆత్మల కోసం ప్రయాసపడేవారుగా ఉండాలి. అయితే ఈ రోజుల్లో మనం పడే శ్రమలో బాధల గురించి ఒడిదుడుకుల గురించి ఆలోచించకుండా దేవుని సువార్త కోసం, దేవుని పని కోసం, ఆత్మల పరిరక్షణ కోసం మనం ప్రయాసపడేవారుగా, పాటుపడేవారుగా ఉండాలండి. అయితే రెండవ దొంగను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు సిలువలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నాడు, ఆయన మనకేం చేస్తాడు అనేసి ఆయన అనుకుంటే అక్కడ రెండో దానికి ఆ వరం వచ్చేదండి, రాదండి. అలాగే మనం కూడా ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడండి? పరలోకంలో ఉన్నారు. ప్రభు పరలోకంలో ఉన్నారు, మహిమలో ఉన్నారు, ఆయన మీద మనం నమ్మకం కలిగి ఉండి మనకు వచ్చే శ్రమలకి, బాధలకి, కష్టాలకి దేవుని దూషించే వారిగా కాకుండా ఒక ఆత్మను పరిరక్షించాలనే తపంతో మనం ఉండి దేవునికి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించి ఉందామండి. అలాగే మొదట్లో మనం ఆయన మహిమ కలిగి ఆయన దూషించాం. అయితే మనం దేవుని దగ్గరికి వచ్చి ఆయన మహిమను తెలుసుకుని కూడా తర్వాత కూడా మనం ఆయన రాజ్యంలో ఆయన దూషించలేం కదండి. ఇప్పుడు మనం మారు మనసు పొంది మనం కూడా ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళమని అడుగుతామండి. కాబట్టి దేవుని నమ్ముకున్న మనమంతా కూడా ఏ బాధ వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా దేవుని దూషించకుండా, వేదన పడకుండా, బలహీన పడిపోకుండా ఇప్పుడు దేవుడు మహిమలో ఉన్నారు, ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారు అని ఆయన మీద నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి అంతం వరకు మన యొక్క భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలని కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను.